ఎలా ఓడారో అర్థం కాలేదు, కానీ ఎందుకు ఓడారో అభిమాన లోకం ఇప్పుడిప్పుడే విశ్లేషిస్తోంది. ఒకప్పుడు హోమ్ గ్రౌండ్లో టీమిండియా పులి, కానీ ఇప్పుడు పిల్లిలా మారిందన్న అతిపెద్ద అపవాదు మూటగట్టుకుంది. దీనికి అంతటికీ కారణం కోచే అంటోంది అభిమాన ప్రపంచం. ఇంతకీ సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ ఎవరికి బ్రెయిన్ వాష్ చేయాలి? గౌహతిలో ఓటమికి గౌతమ్ గంభీరే కారణమా? గౌహతి ఓటమి తర్వాత భారత క్రికెట్లో దుమారం మామూలుగా లేదు. కోల్కతా ఓటమి ఎల్లో అలర్ట్ అయితే గౌహతిలో ఓటమి రెడ్ అలర్ట్. పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న భారత బ్యాటింగ్ పేకమేడలా కూలింది. జడేజా మినహా ఒక్కరు కూడా క్రీజ్లో దమ్ము చూపలేక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ దుమ్ములో కొట్టుకుపోయారు. సిరీస్ ఆరంభం నుంచే గంభీర్ వ్యూహాలు గందరగోళం సృష్టించాయంటున్నారు మాజీలు. టెస్ట్ సిరీస్ అంటే బుద్ధి, బలం, ఓపిక, క్రీజ్లో పాతుకుపోయే నేర్పు ఉండాలి. కానీ భారత జట్టు ప్రదర్శించిన తీరును చూస్తే వీటిలో ఏదీ నిలబడలేదు. వ్యూహాలు రాయి మీద నీళ్లు పోసినట్లే వృధా అయ్యాయి. గంభీర్ బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి అభిమానుల్లో ఓ ఆశ, ఓ ఊపిరి, ఓ దమ్ము కనిపించింది. కానీ ఆ స్థాయిలో జట్టును గంభీర్ నడిపించలేకపోయాడు. దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టుతో పోరాడుతూ కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయడం ఆటగాళ్లను గందరగోళంలోకి నెట్టింది. బ్యాటింగ్ క్రమంలో సడన్ మార్పులు జట్టును ప్రమాదకర స్థితిలోకి నెట్టింది. గత 2 దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే ఎక్కువ మంది కోచ్లు టీమిండియాకు మంచి ఫలితాలే అందించారు. గ్రెగ్ చాపెల్ మినహా గ్యారీ కిర్స్టన్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ ఇలా ప్రతి కోచ్ మంచి ఫలితాలను రాబట్టారు. కొంతమంది కోచ్లకు కెప్టెన్లతో పొసక్కపోయినా జట్టు ప్రదర్శన మాత్రం దెబ్బతినలేదు. కానీ గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టోటల్ పిక్చరే మారిపోయిందంటున్నారు మాజీ ఆటగాళ్లు. కానీ గంభీర్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు గంభీర్ను సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. మాజీ ఆటగాళ్లతో పాటు సోషల్ మీడియాలో కోచ్ రాజీనామా చేయాలంటూ #సాక్ గౌతమ్ గంభీర్ లాంటి హ్యాష్ట్యాగ్లు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ వెనుక గంభీర్ హస్తం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ పరాభవానికి ఎవరిని బాధ్యుల్ని చేస్తారు, ఎవరిపై వేటు పడుతుంది అనే చర్చ జరుగుతోంది. గంభీర్ కోచ్ అయ్యాకే ఈ 2 పరాభవాలు ఎదురయ్యాయి. మరి బీసీసీఐ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి.